హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తమిళ్‌లో ఒక మంచి హర్రర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'ఒక కథ సొల్లాట సార్' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక మహిళ ఒక వ్యక్తితో కలిసి దట్టమైన అటవీ మార్గంలో చేతిలో కాగడా పట్టుకుని ఎవరి కోసమో వెతుక్కుంటూ వెళ్తున్నట్టు చూపిస్తారు. అలా మహిళ ఆ అడవి మధ్యలోకి చేరుకున్న తర్వాత వారికి ఒక అఘోరా రూపంలో ఉన్న వ్యక్తి కనిపించగా ఆ మహిళ ఆ అఘోరాని నేను ఇక్కడికి దగ్గరలో ఉండే చిన్న రాజ్యం నుండి వస్తున్నాను. మా రాజ్యంలో ఒక సమస్య వచ్చింది. దాని పరిష్కారం తెలుసుకోవడానికి అద్భుత తాంత్రిక శక్తులు గల సిద్ధ కరుణాకరాన్ని కలవడానికి వచ్చాను. సిద్ధ ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అడగ్గా దానికి అఘోరా అవును. సిద్ధ కష్టాల్లో ఉన్నవారికి తప్పకుండా సహాయం చేస్తాడు. తనకి గడిచిన కాలం, జరగబోయే కాలం అన్నీ తెలుసు. తన నాలుక నిజాలు మాత్రమే చెప్తుంది అని, మీ కష్టాలు ఎలాంటివైనా పరిష్కారం చూపిస్తాడు అని వారికి తాంత్రికుడైన సిద్ధ ఉండే చోటు చెప్పడంతో ఆ మహిళ సిద్ధ ఉండే చోటుకి బయలుదేరుతుంది. నెక్స్ట్ సీన్‌లో అలా ఆ మహిళ తాంత్రికుడైన సిద్ధ ఉండే చోటుకి వెళ్లి తనకి నమస్కరించగా సిద్ధ ఆ మహిళని చూసి సమస్య ఏంటని అడుగుతాడు. దానికి ఆ మహిళ మాది ఇక్కడికి దగ్గరలో ఉండే ఒక చిన్న రాజ్యం. అయితే గత కొంతకాలంగా మా రాజ్యంలోని చిన్నపిల్లలు ఒక్కొక్కరుగా కనబడకుండా పోతున్నారు. ఆ పిల్లల కోసం ఎంత వెతికినా సరే వారి ఆచూకీ తెలియట్లేదు. అసలు పిల్లలు ఏమయ్యారు? ఎవరు వారిని ఇలా చేస్తున్నారో తెలియక రాజ్యంలోని ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు. అందుకే మీ సహాయాన్ని కోరుతున్నానని అంతా చెప్తుంది. అదంతా విన్న సిద్ధ తనకి ఉన్న తంత్ర విద్యల ద్వారా ఆ పిల్లల్ని ఎవరు తీసుకెళ్తున్నారో తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే సిద్ధ దగ్గర అద్భుత శక్తులు కలిగిన ఒక పుస్తకం ఉంటుంది. సిద్ధ తన దగ్గరికి ఇలా ప్రజలు వచ్చి సమస్యను చెప్పి పరిష్కారం అడిగిన ప్రతిసారి సిద్ధ వారి సమస్యని తన మనసులో అనుకుంటూ ఆ బుక్కు తెరిచి తన శక్తుల ద్వారా వారి సమస్యకి పరిష్కారం ఆ పుస్తకంలో రాసి వారికి పరిష్కారం చెప్తూ ఉంటాడు. అలా సిద్ధ మహిళతో మీ రాజ్యంలోని పిల్లలు కనబడకుండా పోవడానికి కారణం రాణి కాదంబరి అని, తనే మీ రాజ్యంలోని రాజుని తన అందంతో వశపరుచుకుని తర్వాత తన రాజ్యాధికారాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుని రాజుని చంపేసింది. అయినా కానీ కాదంబరి ఆకలి తీరలేదు. అప్పుడే తను ఎప్పటికీ ఇలాగే నిత్య యవ్వనంతో అందంతో ఉండాలంటే చిన్నపిల్లల్ని చంపి వారి గుండెని బయటికి తీసి గుండెని తిని రక్తాన్ని తాగుతూ ఉండాలని తెలిసి అప్పటినుంచి తనే చిన్నపిల్లల్ని రాజ్యం నుండి తీసుకెళ్లి వారిని బలి ఇస్తూ గుండె తిని రక్తం తాగుతూ నిత్య యవ్వనంగా ఉంటుంది అని, ఇలా పిల్లల్ని చంపి వారి గుండె బయటికి తీసి తిని తన జీవితకాలాన్ని పెంచుకుంటూ ఉంటుందని అంతా చెప్తాడు. అదంతా విన్న ఆ మహిళ షాక్ అయ్యి సిద్ధతో అయితే ఆ మానవ రూప రాక్షసిని మనం ఆపలేమా అని అడుగుతుంది. దానికి సిద్ధ ఆ కాదంబరిని మనం ఎవ్వరం ఆపలేం, కానీ మరి కొన్ని రోజుల్లో అమావాస్య గడియలు ముగియగానే చంద్రుని కాంతిలో భరణి నక్షత్రంలో ఒక అబ్బాయి పుట్టబోతున్నాడు. తనే ఆ రాక్షసి కాదంబరిని అంతం చేస్తాడు. అప్పటిదాకా మనం ఎదురు చూడక తప్పదు. నీకు వీలైతే రాజ్యంలోని పిల్లల్ని కాదంబరి కంట పడకుండా కాపాడు అని చెప్పడంతో అదంతా విన్న మహిళ సిద్ధాకి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా సిద్ధ చెప్పినట్టే కొన్ని రోజులకి ఒక అబ్బాయి పుట్టి తను పెద్దయి ఆ కాదంబరిని చంపినట్లు చూపిస్తారు. సీన్ కట్ చేస్తే అలా కొంతకాలానికి సిద్ధాకి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో తను చనిపోయాక తన దగ్గర ఉన్న అద్భుత శక్తులు ఉన్న ఈ పుస్తకం తన ఫ్యామిలీ వారికి తప్ప మరే ఇతర చెడు వ్యక్తుల చేతిలోకి వెళ్లకుండా ఒక సీక్రెట్ ప్లేస్లో పుస్తకాన్ని దాచి తర్వాత చనిపోతాడు. సీన్ కట్ చేస్తే మూవీ స్టోరీ ప్రజెంట్లో ఇక్కడే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన అరుణ్ని చూపిస్తారు. అరుణ్ ఒక పెద్ద మూవీ డైరెక్టర్ అవ్వాలని, తనే మూవీ స్టోరీస్ రాస్తూ ఆ స్టోరీస్తో మూవీ తీయాలని హీరోస్ అండ్ ప్రొడ్యూసర్స్ చుట్టూ తిరుగుతూ వారికి తను రాసిన కథలు చెప్తూ ఉంటాడు. కానీ ఇప్పటిదాకా ఒక సినిమా కూడా ఓకే అయి ఉండదు. అలా ఒకరోజు అరుణ్ ఒక హీరో దగ్గరికి వెళ్ళి తను మూవీ తీయాలని రాసుకున్న స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ స్టోరీ విన్న హీరో ఇలాంటి స్టోరీ లైన్తో ఆల్రెడీ చాలా మూవీస్ వచ్చాయి కదా, ఇప్పుడు ఈ స్టోరీతో మూవీ ఎవరు చూస్తారు, ఏదైనా కొత్త కథ రాసుకురా, అప్పుడు మూవీ గురించి ఆలోచిద్దామని రిజెక్ట్ చేయడంతో అరుణ్ చాలా ఫీల్ అయ్యి అక్కడ నుండి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. అయితే ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే అరుణ్ తాత ఎవరో కాదు, మూవీ స్టార్టింగ్లో చూపించిన తాంత్రిక శక్తులు గల సిద్ధ అని, తన ఫోటో కూడా అరుణ్ ఇంట్లో ఉంటుంది. ఇక్కడే ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే సిద్ధ తన ఫ్యామిలీ వారికి చెందేలా దాచిన శక్తులు కలిగిన పుస్తకం కూడా ఇప్పుడు అరుణ్ ఇంట్లోనే ఉంటుంది. అయితే అరుణ్కి మాత్రం తన తాత తాంత్రికుడు అని తెలిసినా సరే తన మీద కానీ ఆ పుస్తకం మీద కానీ శక్తులు ఉన్నాయంటే అస్సలు నమ్మకం ఉండదు. నిజానికి అరుణ్ తన తాతని ఆ పుస్తకాన్ని అస్సలు పట్టించుకోడు. నెక్స్ట్ సీన్లో అరుణ్ ఆ హీరో చెప్పినట్టు ఒక కొత్త స్టోరీ లైన్తో కథ రాయాలని ఫిక్స్ అయ్యి అలాంటి కథను వెతుక్కుంటూ బయటికి వెళ్తూ ఉండగా అప్పుడే అరుణమ్మ అరుణ్ దగ్గరికి వచ్చి ఆ శక్తులు గల పుస్తకాన్ని
అరుణ్‌కి చూపించి, "ఈ పుస్తకం కూడా నీతో పాటు తీసుకెళ్ళు. నువ్వు ఎలాంటి సమస్యలో ఇరుక్కున్నా సరే, ఈ పుస్తకమే నిన్ను ఆ సమస్య నుండి కాపాడుతుంది" అని చెప్తుంది. అయితే అరుణ్‌కి మాత్రం అలాంటి నమ్మకాలు పాటించడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ తన అమ్మ ఆ పుస్తకాన్ని తీసుకెళ్ళు అని ఫోర్స్ చేయడంతో అరుణ్ ఆ పుస్తకాన్ని తన బ్యాగ్‌లో పెట్టుకొని తీసుకెళ్తాడు. తర్వాత అరుణ్ తన ఫ్రెండ్ ముత్తుతో పాటు వారి మరొక ఫ్రెండ్ అయిన నంద దగ్గరికి వెళ్ళి అలా ముగ్గురు కలిసి కొత్త కథకి స్టోరీ లైన్ ఆలోచించి రాయాలి అనుకుని బయలుదేరగా అప్పుడే అరుణ్ చెల్లెలు తనని తన కాలేజ్ దగ్గర కారులో డ్రాప్ చేయమని అడగడంతో అరుణ్ తన చెల్లెల్ని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళబోగా అప్పుడే ఆ కాలేజీ సీనియర్ బాయ్స్ అరుణ్ చెల్లెల్ని ర్యాగింగ్ చేస్తూ ఏడిపించడంతో అరుణ్ చెల్లెలు వారిని తిడుతుంది. అయితే అదంతా చూసిన ముత్తు మాత్రం కోపంతో సీనియర్స్ దగ్గరికి వెళ్ళి అరుణ్ చెల్లెల్ని వెనక్కి వెళ్ళమని చెప్పి వారికి వార్నింగ్ ఇచ్చి అందరి ముందు హీరో అవ్వాలి అని చూడగా సీనియర్స్ అందరూ కలిసి ముత్తుని ఉతికారేస్తారు. అది చూసిన అరుణ్ ముత్తుని వారి నుంచి కాపాడి అక్కడి నుంచి తీసుకెళ్తాడు. మరో పక్క అరుణ్ ఫ్రెండ్ అయిన నందాని చూపిస్తారు. అయితే నంద తనకి తాంత్రిక శక్తులు ఉన్నాయని, తను ఆత్మలతో మాట్లాడతానని, వాటిని బంధిస్తా అని స్వామీజీగా నటిస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అలా ఒకరోజు నంద దగ్గరికి ఒక కపుల్ వచ్చి తమకి ఉన్న ఒక్కగానొక కూతురు నిన్న ఉదయం కాలేజీకని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇప్పటిదాకా ఇంటికి తిరిగి రాలేదు అని, మా కూతురు ఎక్కడికి వెళ్ళిందో చెప్పమని అడగ్గా అది విన్న నంద అసలు తనకి శక్తులే లేవు కాబట్టి వారికి ఏం చెప్పాలో తెలియక బాగా ఆలోచించి తన లవ్ స్టోరీనే వారికి చెప్తూ, నీ కూతురు తన బాయ్ ఫ్రెండ్తో లేచిపోయిందని, పెళ్లి చేసుకున్నాక వారే తిరిగి వస్తారు అని చెప్పడంతో అది నమ్మిన ఆ కపుల్ నందాకి ధన్యవాదాలు చెప్పి కొంత డబ్బు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు అరుణ్ అండ్ ముత్తు తమ ఫ్రెండ్ అయిన నందాని కలిసి ఒక కొత్త కథ రాయడానికి నందా ఉండే ఊరికి వచ్చి ఊరి మధ్యలో ఉండే టీ షాప్ దగ్గర ఆగి టీ తాగి నందా ఉండే ఇంటి అడ్రస్ కనుక్కొని అలా నందా ఇంటికి వెళ్ళి నందాని కలుస్తారు. అయితే నందా కూడా చాలా రోజుల తర్వాత అరుణ్ అండ్ ముత్తును చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ముగ్గురు కలిసి తమ పాత విషయాలన్నీ మాట్లాడుకున్న తర్వాత అరుణ్ నందాకి అసలు విషయం చెప్పడంతో అలా ముగ్గురు కలిసి ఒక కొత్త కథ రాయాలని ఫిక్స్ అయ్యి ఎలాంటి కథ రాయాలా అని బాగా ఆలోచిస్తారు. కానీ ఎలాంటి కథ రాయాలో వారికి అర్థం కాదు. అలా ముగ్గురు కథ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా అని బాగా ఆలోచించి చివరికి కథ రాయడం మొదలు పెట్టకుండానే ముగ్గురు నిద్రపోతారు. అయితే అలా అర్ధరాత్రి సమయంలో వారి ఇంట్లో ఒక అందమైన అమ్మాయి తిరుగుతున్నట్లు చూపిస్తారు. నిజానికి ఆ అమ్మాయిని చూస్తే తను మనిషి కాదు ఆత్మనేమో అనిపిస్తుంది. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉదయం నందా ఇంటి ఓనర్ ఇంటి అద్దె కోసం నందా ఇంటి దగ్గరికి వస్తాడు. అయితే అక్కడే ఇంటి బయట ఉన్న అరుణ్ అండ్ ముత్తు ఆ వ్యక్తిని చూసి వీడెవడో వెర్రి వెదవలా ఉన్నాడే, అందుకే కొంచెం కూడా తెలివి లేకుండా బైక్ వేసుకుని నేరుగా నటింట్లోకి వచ్చేసాడు అనే కోపంతో తన దగ్గరికి వెళ్ళి తనతో అసలు నీకు మైండ్ ఉందా, ఇలా బైక్ వేసుకొని నేరుగా ఇంట్లోకి వచ్చేసావు, మర్యాదగా బైక్ తీసుకొని ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపో, ఇది మా ఇల్లు అని బాగా తిడుతూ ఉంటారు. అయితే అదే టైంకి అక్కడికి వచ్చిన నంద అదంతా చూసి షాక్ అయ్యి తన ఇంటి ఓనర్కి సారీ చెప్పి అలాగే అరుణ్ అండ్ ముత్తుతో ఈ ఇల్లు తనదే, నేను ఇంట్లో అద్దెకు ఉంటున్నాను, ఇంటి అద్దె కోసం తను వచ్చాడు అని అంతా చెప్పి వారితో ఇంటి ఓనర్కి సారీ కూడా చెప్పిస్తాడు. అయితే అప్పటికే ఇంటి ఓనర్కి వారి మీద చాలా కోపం వచ్చి ఉంటుంది. అందుకే నందాతో ఇప్పటికే నువ్వు నాకు 6 నెలల ఇంటి అద్దె కట్టాలి, 1 నెల రోజుల్లోగా మొత్తం అద్దె డబ్బులు నాకు ఇవ్వకపోతే మరుక్షణమే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తా అని వార్నింగ్ ఇచ్చి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు విషయం అర్థమైన అరుణ్ అండ్ ముత్తు ఇంటి ఓనర్తో అలా మాట్లాడినందుకు సారీ చెప్పి నందాన్ని కూల్ చేస్తారు. ఇంకా అదే రోజు రాత్రి ముగ్గురు మళ్ళీ కథ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎంత ఆలోచించినా సరే ముగ్గురులో ఒక్కరికి కూడా కొత్త కథ స్ట్రైక్ అవ్వదు. అప్పుడే అరుణ్కి తన అమ్మ తనకి ఇచ్చి పంపిన పుస్తకం గుర్తొచ్చి నీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే ఈ బుక్ పరిష్కారం చూపిస్తుంది అని చెప్పిన తన అమ్మ మాటలు గుర్తొచ్చి ఒకవేళ ఆ బుక్లో ఏదో ఒక అద్భుతమైన కథ ఉండే ఉంటుంది అని తన బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఆ బుక్ బయటికి తీసి ఆ బుక్నే చూస్తూ దీంట్లో ఒక మంచి కథ ఉంటే నా జీవితమే మారిపోతుంది అని అలా బుక్ని తన ఫ్రెండ్స్ దగ్గరికి తెచ్చి చూపించి అలా ఆ బుక్ ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ బుక్లోని అన్ని పేజెస్ కూడా ఖాళీగానే ఉంటాయి కాబట్టి. అది చూసిన ముత్తు ఆ బుక్నే చూస్తూ అరుణ్తో ఏంట్రా నీ తాత నీ కోసం ఇందులో ఏదైనా రాసి ఉంటాడేమో అనుకుంటే ఖాళీ పుస్తకం పెట్టాడని నవ్వుతాడు. అప్పుడే నంద అరుణ్తో ఏదైతే ఏంటి ఈ నీ తాత పుస్తకం మన కొత్త కథ రాయడానికన్నా ఉపయోగపడుతుందిలే అని చెప్పడంతో ముత్తు ఆ బుక్ని ఓపెన్ చేసి అయితే మొదటి కథ నేనే రాస్తాను అని చెప్పి అలా కథ రాయడం స్టార్ట్ చేస్తాడు. ఈ కథలో కావ్య అనే ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. తన భర్త పేరు కడప్పరై, తను కార్పెంటర్ వర్క్ చేస్తూ ఉంటాడు. తనకి ఇష్టమైన ఆయుధం గొడ్డలి, తన పని కోసం గొడ్డలి ఎప్పుడూ కడప్పరై దగ్గరే ఉంటుంది. ఇంకా కావ్య అండ్ కడప్పరై ఒకరంటే మరొకరికి ప్రాణం, అలాగే ఒకరి కోసం మరొకరు ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడరు. అలా కావ్య అండ్ కడప్పరై తమ జీవితాల్లో కలిసి చాలా హ్యాపీగా ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయని అలా కథ అక్కడి దాకా రాయగానే ముత్తు అండ్ నందాకి ఫుల్గా నిద్ర రావడంతో పుస్తకం మూసేసి మిగిలిన కథ రేపు రాసుకుందామని పడుకోవడానికి వెళ్ళిపోతారు. దాంతో అరుణ్ కూడా బుక్ పక్కన పెట్టి నిద్రపోతాడు. సీన్ కట్
చేస్తే అలా అర్ధరాత్రి సమయంలో ముగ్గురు ఫుల్ నిద్రలో ఉంటారు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ముత్తు ఆ పుస్తకంలో ఏ కథ అయితే రాశాడో అదే కథలోని పాత్రలైన కావ్య అండ్ కడపరై నిజంగానే అదే ఇంట్లో ఉన్నట్లు చూపిస్తారు. ఇంకా మరుసటి రోజు రాత్రి అరుణ్ అండ్ ముత్తు కలిసి తాము నిన్న రాసిన కథని అక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ రాయాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అదే టైంకే అరుణ్ అండ్ ముత్తులకి ఇంటి బయట నుంచి ఎవరో కాళ్ళకి గజ్జెలు కట్టుకొని గజ్జెల సౌండ్స్ చేస్తూ తమ వైపే ఒక ఆకారం రావడం చూసి ఫుల్గా భయపడిపోతారు. కానీ నిజానికి గజ్జెలు కట్టుకుని తమ వైపు వచ్చిన ఆకారం ఎవరో కాదు, తమ ఫ్రెండ్ అయిన నందాని అని విషయం అర్థమైన అరుణ్ అండ్ ముత్తు ఈ టైంలో ఎందుకు భయపెడుతున్నావురా అని తన మీద కోపడతారు. తర్వాత అలా ముత్తు మళ్ళీ కథ రాయడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఈసారి ముత్తు కావ్య తన అందమైన కాళ్ళకి అందమైన పట్టీలు పెట్టుకొని వయ్యారంగా నడుచుకుంటూ వస్తుందని రాస్తాడు. అలా ముత్తు ఆ పుస్తకంలో ఏదైతే రాస్తాడో అదే ఆ ఇంట్లో జరగడం స్టార్ట్ అవుతుంది. అలా అప్పుడే కావ్య అరుణ్ అండ్ నందాలకి కనిపించడం కూడా స్టార్ట్ అవుతుంది. అదంతా చూస్తున్న అరుణ్ అండ్ నందాలకి తాము చూస్తుంది నిజమో కలనో కూడా అర్థం కాక ఫుల్గా భయపడిపోతారు. కావ్య నిజంగానే తన కాళ్ళకి పట్టీలు పెట్టుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కడప్పరాయ్ కావ్యాన్ని చూసి తన అందానికి ముగ్ధుడై తనని హగ్ చేసుకుని ముద్దు పెడతాడు. అలా ముత్తు పుస్తకంలో ఏదైతే రాస్తూ ఉంటాడో అదే అరుణ్ అండ్ నందాల కళ్ళ ముందు జరుగుతూ ఉండడంతో ఇద్దరు ఫుల్గా భయపడిపోతారు. అదే టైంకే వారి పైన కట్టిన గొడ్డలి వారి ముందు ఉన్న టేబుల్ మీద పడడంతో అది చూసిన ముత్తు కథ అక్కడి దాకా మాత్రమే రాస్తాడు. ఇంకా అరుణ్ అండ్ నందాలకి తాము చూసింది నిజమో కాదో అనే కన్ఫ్యూజన్ లోనే ఉంటారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు అరుణ్ అండ్ నంద జరిగిందే తలుచుకుంటూ అసలు ముత్తు ఆ పుస్తకంలో రాసినట్టు అవే పాత్రలు మనకి ఎలా కనిపించాయని నంద అండ్ అరుణ్ అదే విషయం గురించి మాట్లాడుకుంటూ ఒకవేళ అది మనకి వచ్చిన కళ అయి ఉండవచ్చు, అయినా కానీ ఇద్దరికి సేమ్ ఒకే కళ ఎలా వస్తుంది, ఇద్దరి కళలో ఒకేలా ఎందుకు జరుగుతుంది, కళ అన్న తర్వాత ఒక్కొక్కరికి ఒకలా రావాలి కదా, కానీ మనకి ఇద్దరికి అచ్చుగుద్దినట్టు ఒకే కళ వచ్చింది, ఇద్దరి కళలో కనిపించిన వారు సేమ్ మనుషులు, వారి డ్రెస్సులు కలర్స్ కూడా సేమ్ అని అర్థమయ్యి అయితే ఇది కళ అయి ఉండదు, ఇక్కడ ఏదో జరుగుతుంది అని ఇద్దరు ఫుల్గా భయపడిపోతారు. తర్వాత నంద అండ్ అరుణ్ ముత్తు దగ్గరికి వెళ్ళి తమకి కనిపించినట్లే కథలోని పాత్రలు ముత్తుకి కూడా కనిపించాయేమో కనుక్కోవాలని ముత్తుని నువ్వు నిన్న ఆ పుస్తకంలో కథ రాసేటప్పుడు ఈ ఇంట్లో మనం ముగ్గురం కాకుండా నీకు వేరే ఎవరైనా కనిపించారా, మాకు మాత్రం ఆ కథలోని కావ్య అండ్ కడప్పరై పాత్రలు ఎదురుగా కనిపిస్తున్నాయి, నువ్వు పుస్తకంలో ఏది రాస్తే అది మా కళ్ళ ముందు జరుగుతున్నట్లుంది, నిజం చెప్పు నీకు అలా వారు కనిపించారా అని అడగ్గా అది విన్న ముత్తు షాక్ అయ్యి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, కథలోని పాత్రలు నిజంగా కనిపించడం ఏంటి, ఇంత ఉదయాన్నే కొంపదీసి డ్రింక్ చేశారా అంటాడు. దానికి వారు లేదు మాకు నిజంగానే ఆ కథలోని పాత్రలు కనిపించాయి అని పదే పదే చెప్తూ ఉండడంతో నంద అండ్ అరుణ్ అంత బలంగా తమకి ఆ పాత్రలు కనిపించాయని చెప్తూ ఉండడంతో అది విన్న ముత్తు కథలోని పాత్రలు వారికి మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాయి, నేను ఎందుకు చూడలేకపోతున్నానని ఫీల్ అవుతాడు. అప్పుడే అరుణ్ అండ్ నంద ముత్తుతో ఈ కథలోని పాత్ర అయిన కావ్య పుస్తకంలో రాసినట్టే చాలా అందంగా ఉంది అని చెప్తాడు. అది విన్న ముత్తు అంత అందమైన అమ్మాయిని వీళ్ళు మాత్రమే చూస్తే సరిపోతుందా, ఆ అమ్మాయిని నేను కూడా చూస్తా, ఆ అమ్మాయిని ఇంకా అందంగా ఉండేలా పుస్తకంలో రాస్తా అని అరుణ్తో ఆ బుక్లో లాస్ట్ సీన్ ఎక్కడ దాకా రాశానో చదవమని చెప్పగా అరుణ్ ఆ బుక్ ఓపెన్ చేయగా అందులో ముత్తు చివరిసారిగా రాసిన సీన్ కాకుండా వేరే సీన్కి సంబంధించిన రాసి ఉండడంతో అరుణ్ ఆ పుస్తకంలో రాసినది చదవగా కావ్య అండ్ కడప్పరై ఇద్దరు కలిసి కూర్చొని ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే కడప్పరై కత్తితో యాపిల్ కట్ చేసి యాపిల్ ముక్కలు కావ్య నోటికి అందిస్తూ ఉండగా కావ్య యాపిల్ని తింటూ ఉంటుంది. అయితే అప్పుడే సడన్ గా కడప్పరై మొహం కోపంగా మారిపోయి అదే యాపిల్ కట్ చేసిన కత్తితో కావ్య గొంతు కోసేస్తాడు. అయినా కానీ కావ్య మాత్రం నవ్వుతూనే ఉంటుంది అని రాసి ఉంటుంది. అదంతా చదివిన ముగ్గురు ఒక్కసారిగా ఫుల్గా భయపడిపోతారు. ఎందుకంటే అసలు ఆ సీన్ ఈ బుక్లో ఎవరు రాశారో వారికి అర్థం కాక అలా ముగ్గురు భయపడిపోతూ ఉండగా అదే టైంకే పక్కనే ఉన్న రూమ్ నుంచి శబ్దాలు వినిపిస్తూ ఉండడంతో ముగ్గురు ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి చూడగా ఆ రూమ్లో నిజంగానే కావ్య అండ్ కడప్పరై కత్తితో యాపిల్స్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. అది చూసి పుస్తకంలో ఏదైతే రాసిందో అదే జరుగుతుందని షాక్లో ఉండగా అప్పుడే కడప్పరై కత్తితో కావ్యపై అటాక్ చేస్తాడు. అయినా కానీ కావ్య చావకుండా నవ్వుతూ ఉంటుంది. అదంతా చూసిన నంద అండ్ అరుణ్ మైండ్ బ్లాక్ అయ్యి ఫుల్గా భయపడిపోయి అక్కడ నుంచి ఇంటి బయటికి పారిపోతారు. నెక్స్ట్ సీన్లో ముత్తు అరుణ్ అండ్ నందాతో అసలు మీకు ఏం కనబడుతుందిరా, ఎందుకంతలా భయపడిపోతున్నారు అంటాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే కావ్య అండ్ కడప్పరే కేవలం అరుణ్ అండ్ నందాలకి మాత్రమే కనిపిస్తున్నారు అని. దాంతో ముత్తు ఆ అందమైన అమ్మాయిని నేను ఎందుకు చూడలేకపోతున్నానని బాధపడుతుంటే అరుణ్ అండ్ నందా మాత్రం వారు తమకే కనిపిస్తున్నందుకు ఫుల్గా భయపడిపోతూ ఉంటారు. ఇంకా ముత్తు కావ్య అండ్ కడప్పరై తర్వాత ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలి అని ఆ బుక్ ఓపెన్ చేసి చూడగా ఆ బుక్లో అప్పటిదాకా తను రాసినది కూడా ఉండదు. అన్ని పేజెస్ ఖాళీగా ఉండడంతో ముత్తుకి ఏమీ అర్థం కాదు. మరోపక్క బాగా ఆలోచించిన అరుణ్ అండ్ నంద ఇదంతా ఆ బుక్లో మనం రాయటం వల్లే జరుగుతుందని, మనం ప్రమాదంలో పడకుండా ఉండాలంటే ఇక
మీదట ఆ బుక్‌లో ఏమీ రాయకూడదని ఫిక్స్ అవుతారు. అలా బుక్‌లో అరుణ్ అండ్ నంద ఏమీ రాయకుండా ఉండడంతో అదే రోజు సాయంత్రం అద్దం మీద దానంతట అదే స్టోరీ రాయడంతో అది చూసిన నంద అండ్ అరుణ్ షాక్ అవుతారు. ఇంతకీ ఆ అద్దం మీద ఏం రాసుంటుందంటే కావ్య స్నానం చేసి తన గదిలోకి వెళ్ళి కడప్పరైనే చూస్తూ ఉంటుంది అని. అయితే అదే స్టోరీని నంద అండ్ అరుణ్‌కి అద్దం మీద కనిపిస్తుంది. దాంతో కావ్యాని అలా చూస్తున్న అరుణ్ అండ్ నంద ఫుల్‌గా భయపడిపోతుంటే అక్కడే ఉన్న ముత్తు మాత్రం తనకి మాత్రం కావ్య కనిపించడం లేదని బాగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్‌లో మరుసటి రోజు ఉదయం అరుణ్ అండ్ నంద జరిగిందే తలుచుకుంటూ ఒకవేళ కావ్య అండ్ కడప్పరై మనకి ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారేమో అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఆ ఇంట్లో వారికి కావ్య అండ్ కడప్పరై వారి కళ్ళ ముందే తిరుగుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రతిసారి కడప్పరై కావ్యాని టార్చర్ చేస్తున్నట్లే కనిపిస్తుంది. కానీ కావ్య మాత్రం బాధపడకుండా నవ్వుతూనే ఉంటుంది. దాంతో అరుణ్ అండ్ నందాకి ఏమీ అర్థం కాదు. అదే రోజు రాత్రి అరుణ్ ముత్తు అండ్ నందాతో మన ఈ సమస్యలన్నిటికీ కారణం మా తాతకు సంబంధించిన ఈ బుక్కే. అందుకే త్వరగా మిగతా స్టోరీ కూడా రాసి కంప్లీట్ చేసుకుని ఇక నుంచి వెళ్ళిపోదామని ఆ బుక్ తీసుకోగా అదంతా విన్న ముత్తు ఈ కథని రాయటం మొదలుపెట్టింది నేనే కాబట్టి నేనే కంప్లీట్ చేస్తా అని అలా అరుణ్ దగ్గర నుండి ఆ బుక్ లాక్కోబోగా అలా అరుణ్ అండ్ ముత్తు ఇద్దరు బుక్ని తమ వైపు లాక్కుంటూ బుక్కు చేయి జారి కింద పడిపోగానే ఆ బుక్లో నుంచి కడప్పరై బయటికి వస్తాడు. ఈసారి తను ముత్తుకి కూడా కనిపిస్తాడు. అలా ముగ్గురు కడప్పరైని చూసి షాక్లో ఉండగా వారితో కడప్పరై మీ ముగ్గురు ఈ ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళలేరు అని తన కథని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కొన్ని సంవత్సరాల ముందు నేను కావ్య చాలా సంతోషంగా కలిసి ఉండేవాళ్ళం. మా ఇద్దరికి పెళ్ళయ్యాక ఇదే ఇంట్లో ఉండాలని చాలా సంతోషంగా ఈ ఇంట్లోకి వచ్చాం. కానీ ఏం జరిగిందో తెలీదు. నేను కావ్య దారుణంగా చనిపోయి మా ఆత్మలు ఇదే ఇంట్లో ఉండిపోయాయి. మేము ఎందుకు ఎలా చనిపోయామో మాకు తెలిసేదాకా మా ఆత్మలకి శాంతి దొరకదు. అప్పటిదాకా ఇదే ఇంట్లో ఆత్మలుగా తిరుగుతూ ఉంటాం. అయితే అరుణ్ ఈ ఇంట్లోకి వచ్చాక తను తాంత్రిక శక్తులు గల సిద్ధా కుటుంబానికి చెందినవాడు అని తన దగ్గర ఆ శక్తులు గల పుస్తకం ఉంది అని అరుణ్ ఆ పుస్తకం ద్వారా అసలు మేము ఎలా చనిపోయామో తెలుసుకోగలడని తెలిసింది. అలా అరుణ్ మా చావుకి కారణం తెలుసుకుని మాకు చెప్తే మా ఆత్మలకి శాంతి కలుగుతుంది. అలాగే మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తా, లేదంటే మిమ్మల్ని ఇక్కడనే చంపేస్తా అంటాడు. అదంతా విన్న ముగ్గురు మరింత భయపడిపోయి అసలు నువ్వు కావ్య ఎలా కలిశారో అని అడగ్గా కడప్పరై జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. అవి ఇంకా ఇండియాకి స్వతంత్రం రాని రోజులు. బ్రిటిష్ వారు పరిపాలిస్తూ ఉంటారు. కావ్య అసలు పేరు క్యాథరిన్. తన ఒక బ్రిటిష్ అధికారి కూతురు. ఇంకా కడప్పరై ఒక ఇండియన్. చిన్న చిన్న కార్పెంటర్ పనులు చేస్తూ ఉంటాడు. అలా ఒకరోజు క్యాథరిన్ ఇంట్లో పనిచేయడానికి వెళ్ళి ఇద్దరు ఒకరినొకరు మొదటిసారి చూడగానే నచ్చి ప్రేమలో పడతారు. అలా రోజు నుండి కావ్య అండ్ కడప్పరై ఎవరు చూడకుండా కలుస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కొన్ని రోజులకి వీరి విషయం కాస్త కావ్య ఫాదర్కి తెలిసి మళ్ళీ తనని ఎప్పుడూ కలవకు అని కావ్యకి వార్నింగ్ ఇచ్చినా సరే కావ్య తన ఫాదర్ మాట వినకపోవడంతో కావ్య ఒక ఇండియన్ని పెళ్లి చేసుకుంటే తన పరువంతా పోతుందని ఆలోచించిన తన ఫాదర్ కావ్యాని ఇంట్లో నుంచి బయటికి గంటేస్తాడు. ఈ విషయం తెలిసిన కడప్పరై కావ్యాని తనతో పాటు తన ఇంటికి తీసుకెళ్లి అలా తనని పెళ్లి చేసుకుని అలా ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. అయితే చుట్టుపక్కల వారు మాత్రం కావ్యాని చూసి తను బ్రిటిష్ వాడి కూతురు అని వల్లే మా ఇండియన్స్కి ఇన్ని కష్టాలు అని చాలా మాటలు అంటూ తిడుతూ ఉంటారు. కానీ కావ్య మాత్రం వారి మాటలన్నీ భరిస్తూ కడప్పరై గురించి ఆలోచించి తనతో కలిసి చాలా హ్యాపీగా ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అయితే ఒక రోజు రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరం దారుణమైన పరిస్థితిలో చనిపోయామని వారికి చెప్తాడు. అదంతా విన్న ముగ్గురు కూడా వారి స్టోరీ విని కొంచెం ఫీల్ అయ్యి బాగా ఆలోచించి ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలిస్తే తప్ప ఆ ఆత్మలు తమల్ని వదిలిపెట్టవు అని అందుకే మనం ఏదో ఒక స్టోరీ ఈ బుక్లో రాద్దాం. మనం బుక్లో ఏది రాస్తే అదే జరుగుతుందేమో కదా, అప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని ఒక కథ ఊహించుకుని అదే కథ రాస్తారు. అయితే వారు రియల్గా జరిగింది కాకుండా తప్పు కథ రాయడంతో కడప్పరై అండ్ కావ్య తాము ఉన్న పొజిషన్లోనే కథలో ముందుకు వెళ్లకుండా ఫ్రీజ్ అయిపోతారు. దాంతో విషయం అర్థమైన ముగ్గురు మరో కథ రాస్తారు. కానీ అది కూడా తప్పు కథ రాయడంతో కావ్య అండ్ కడప్పరై తాము చనిపోయిన రోజు రాత్రి సీన్లోనే ఫ్రీజ్ అయిపోయి ఉంటారు. దాంతో ముగ్గురికి ఏం చేయాలో అర్థం కాదు. అయితే ఫ్రీజ్ అయిన కావ్య చీర కొంగును ఎవరో వెనక్కి లాగుతున్నట్లు ముగ్గురు గమనించి ఒకవేళ ఆ రోజు రాత్రి వీరిద్దరితో పాటు మూడవ వ్యక్తి కూడా ఇక్కడ ఉండి ఆ వ్యక్తి కావ్యతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో అలా గొడవ జరిగి ఆ మూడవ వ్యక్తి కావ్య అండ్ కడప్పరైని చంపేసి ఉంటాడేమో అని డౌట్ వచ్చి అదే కథ కూడా రాస్తారు. కానీ ఆ కథ కూడా తప్పయ్యి ఇద్దరు ఫ్రీజ్లోనే ఉంటారు. ఇంకా అసలు జరిగిన కథ తెలుసుకోవడానికి అరుణ్కి తన తాతలాగా శక్తులు లేకపోవడం వల్ల రియల్ కథ తెలుసుకోలేకపోతాడు. దాంతో ముగ్గురికి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే ఆ బుక్లో నుండి అరుణ్ తాతాత్మ బయటికి వస్తుంది అరుణ్ సమస్యకి సహాయం చేయడానికి. అలా తన తాతాత్మ అరుణ్ బాడీలోకి ప్రవేశించి నంద అండ్ ముత్తుతో ఈ ఇద్దరి ప్రేమికుల ఆత్మలకి శాంతి కలిగించేందుకే నా ఆత్మ నా మనవడి శరీరంలోకి వచ్చింది అని చెప్పి మీ
ఇద్దరి ప్రేమ స్వచ్ఛమైనది అని కావ్య అండ్ కడప్పరైతో చెప్పి ఆ రోజు ఏం జరిగిందో మీకు నేను చెప్తాను అని అలా బుక్ని ఓపెన్ చేసి అరుణ్ బాడీలో ఉన్న తన తాతాత్మ తనకి ఉన్న శక్తులతో ఆ రోజు ఏం జరిగిందో బుక్లో రాయడం స్టార్ట్ చేస్తాడు. నిజానికి ఆ రోజు రాత్రి కడప్పరై ఇంటి బయట ఏదో పని కోసం గొడ్డలితో దుంగలు నరుకుతూ ఉంటాడు. అప్పుడే కావ్య కడప్పరై కోసం గ్లాసులో పాలు తీసుకుని తన దగ్గరికి వస్తూ ఉండగా తన చీర కొంగు భూమికి గుచ్చుకొని ఉన్న ఇనుప మేకుకు తగులుకొని కావ్య చీరని ఎవరో వెనక్కి నుండి లాగినట్టు బ్యాలెన్స్ తప్పి కావ్య వెనక్కి పడిపోవడంతో ఆ మేకు కావ్య తలకి గుచ్చుకొని చనిపోతుంది. అది కొంచెం దూరంలో ఉన్న కడప్పరై చూసి షాక్ అయ్యి కావ్యాని ఎవరో వెనక్కి లాగారు అనుకుని వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి కావ్యాని చూసి ఏడుస్తూ ఉంటాడు. అయితే ఆ టెన్షన్లో కడప్పరై గొడ్డల్ని పైన సరిగ్గా పెట్టకపోవడం వల్ల అది జారి నేరుగా కడప్పరై తలపై పడి తను కూడా స్పాట్లోనే చనిపోయి ఉంటాడు. అయితే అదంతా చూసిన కడప్పరైకి మాత్రం కావ్యాని ఎవరో వెనక నుంచి పొడిచి చంపారు అని, అదే వ్యక్తి తనపై కూడా అటాక్ చేసి చంపాడు అనుకుని ఉంటాడు. అందుకే తమని చంపిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని వారి ఆత్మలకి శాంతి కలగక అదే ఇంట్లో ఉండిపోయి ఉంటాయి. అలా అసలు నిజం ఇప్పుడు తెలియడంతో కావ్య అండ్ కడప్పరై ఆత్మలు అలా సృష్టిలో కలిసిపోతాయి. అలా ఆత్మలకి అసలు నిజం చెప్పిన తర్వాత అరుణ్ బాడీలో ఉన్న తన తాతాత్మ కూడా బయటికి వెళ్ళిపోతుంది. దాంతో ముగ్గురు తమ ప్రాబ్లమ్ సాల్వ్ అవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తమకి ఇప్పుడు దాకా ఏదైతే జరిగిందో అది స్టోరీ లైన్గా చేసి అరుణ్ ఒక కథ రాసి అది హీరోకి చెప్పడంతో ఆ కథ హీరోకి కూడా బాగా నచ్చి మూవీ డైరెక్టర్గా మొదటి సినిమాకి ఆఫర్ రావడంతో అరుణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా అరుణ్ తను డైరెక్టర్ కావాలన్న కోరిక నెరవేరుతుంది. అలా అరుణ్ ఇంకా చివరికి మూవీ డైరెక్టర్గా షూటింగ్ కూడా స్టార్ట్ చేసేస్తాడు. ఇంకా మూవీ ఎండింగ్లో ఇద్దరు లవర్స్ ఒక ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేయాలి అనుకోగా అక్కడే వారికి శక్తులు ఉన్న ఇదే పుస్తకం కనిపించి అక్కడ ఎవరో ఉన్నట్లు చూపిస్తారు. ఆ ఆకారాన్ని చూసిన లవర్స్ ఫుల్గా భయపడిపోయి షాక్లో ఉండగా అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.